అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలో ప్రతి ఆఫీస్లో ఏ మూల చూసినా, ఎటు చూసినా లంచం లంచం లంచం. ఎంతకాలం ఇలా? పేదవాడి కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. పేదవాడి కన్నీళ్లు కారుస్తున్నారు. పేదవారి కుటుంబంలో తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరొక ప్రక్క చూస్తే ఒక చనిపోయిన వ్యక్తి కోసం ఆయనకి డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే లంచం, బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే లంచం, హాస్పిటల్కి వెళ్తే లంచం, ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. చివరికి ఒక అధికారి సంతకం పెట్టాలన్నా లంచం. ఎంతకాలం ఒక సంతకానికి లంచం? ఇలా లంచాలు తీసుకునే ప్రతి ఒక్క ఉద్యోగికి వారి యొక్క జీవితంలో ఎటువంటి శాంతి సమాధానం ఉండదు. భగవంతుడు పైన చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే ప్రతి ఒక్క ఆ యొక్క లంచగొండితనానికి భగవంతుడు తప్పక శిక్ష వేస్తాడు. పేదవారికి న్యాయం చేయండి. పేదవారి గుండెల్లో మీరు గూడు కట్టుకోవాలంటే పేదవారి కళ్ళు తొడవండి, వారి కన్నీటి బాధ తొడవండి. నిజంగా మీరు పేదవారికి అండగా నిలబడినట్లయితే వారికి గొప్పగా సేవలు అందించండి. పేదవారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపండి. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.